హలో అండి. సో ఈసోఫేజియల్ క్యాన్సర్కి లక్షణాలు ఏంటి, సిమ్టమ్స్ ఏంటి? సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పేషెంట్స్ యూజువల్గా ఎర్లీగానే ప్రెసెంట్ అవుతారు, ఎందుకంటే మింగుడు పడదు, డిస్ఫేజియా. సో డిస్ఫేజియా ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ అండ్ ఎర్లియస్ట్ సిమ్టమ్స్ ఆఫ్ ఈసోఫేజియల్ క్యాన్సర్ అనమాట. సో డిస్ఫేజియాతో పాటు పెయిన్ రావచ్చు, అండ్ సరిగ్గా ఆహారం వెళ్ళకపోవటం మూలాన లాస్ ఆఫ్ ఎపిటైట్ అండ్ లాస్ ఆఫ్ వెయిట్ కూడా రావచ్చు అనమాట. సో దీస్ ఆర్ ద యూజువల్ సిమ్టమ్స్ విత్ విచ్ ద పేషెంట్ గోస్ టు ద హాస్పిటల్ అనమాట. సో హాస్పిటల్ రీచ్ అయినాక ఈ సిమ్టమ్స్ తోటి జనరల్గా ఒక గ్యాస్ట్రెంట్రాలజిస్ట్ని కలుస్తారు జనరల్గా వెళ్ళి. సో ఆ గ్యాస్ట్రెంట్రాలజిస్ట్ ఏం చేస్తారు? సో ఇనీషియల్ ఎవాల్యుయేషన్లో ఫస్ట్ ఎండోస్కోపీ చేస్తారు ఒకటి. సో ఒక ట్యూబ్ టెస్ట్, లైట్ టెస్ట్ చేస్తారు. సో లోపలికి వెళ్ళే కొద్దికి వాళ్ళకి ఈసోఫాగస్ ఫుడ్ పైప్లో నారోయింగ్ కనపడతాం కానీ, ఒక అల్సర్ కనపడతాం కానీ, ఒక లీషన్ కనపడతాం కానీ జరుగుతుంది. సో అక్కడి నుంచి చిన్న బయాప్సీ తీస్తారు. సో బయాప్సీలో యూజువల్గా మనకి డయాగ్నోసిస్ కన్ఫర్మ్ అవుతుంది. సో వన్స్ ఈసోఫేజియల్ క్యాన్సర్ బయాప్సీ మీద మనకి డయాగ్నోసిస్ కన్ఫర్మ్ అయిన తర్వాత నెక్స్ట్ స్టేజింగ్ ఇన్వెస్టిగేషన్స్ అంటాం అనమాట. ఎన్నో స్టేజ్లో ఉంది అని కనుక్కోవడానికి. సో యూజువల్లీ దానికి ఒక సిటీ స్కాన్ కానీ లేకపోతే హోల్ బాడీ పెట్ స్కాన్ కానీ చేస్తే అందులో మనకి స్టేజ్ వస్తుంది అనమాట. సో డిపెండింగ్ అపాన్ ద లొకేషన్ ఆఫ్ ద ట్యూమర్, అంటే అప్పరా, మిడ్డా, లోవరా, తర్వాత డిపెండింగ్ అపాన్ ద టైప్, స్క్వేమస్ సెల్ కార్సినోమానా, ఎడినో కార్సినోమా, అండ్ అఫ్ కోర్స్ డిపెండింగ్ అపాన్ ద స్టేజ్, ఎర్లీ స్టేజా లేకపోతే లోకలీ అడ్వాన్స్డా లేకపోతే అడ్వాన్స్డ్ స్టేజా అనే దాన్ని బట్టి నెక్స్ట్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అనేది డిస్కస్ చేస్తారు.